రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నల్గొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజల ఆశలకే తన పని అంకితం చేశానని స్పష్టం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 47వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అబ్బగోని కవిత రమేష్ గౌడ్ కు మద్దతుగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డివిజన్ పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీ కంప్యూటర్ పని అయిపోయింది. ఇప్పుడు ఏ టెక్నాలజీ కూడా నేర్పిస్తున్నా ఫస్ట్ క్లాస్ లో పేద వాళ్ళకి ఆ స్కూల్లో నేర్పిస్తున్నా అంటే ఇవాళ ఈ పేద మనుషుల కోసం పనిచేసే నాకు ఫలాలు ఇవ్వాలంటే మా కవిత హైయెస్ట్ మెజార్టీ కోసం చూస్తున్నా, గెలుస్తానికి కాదు. ఇంత ఎండలో మీరు వచ్చిండ్రు, నేను వచ్చినంటే కవిత 3000 మెజార్టీ, అవతలోనికి 100 ఓట్లు కూడా రావద్దు. అందుకని మీ అందరు కూడా మరొకసారి చేతులు నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే నల్గొండ నగరం నిజమైన అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు. నల్గొండ ఎమ్మెల్యేగా తనకు 55,000 మెజారిటీ రావడంలో అబ్బగోని రమేష్ గౌడ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. నల్గొండ పట్టణంలోని ప్రతి వార్డులో ఉన్న సమస్యలు అబ్బగోని కవిత రమేష్ గౌడ్ కు బాగా తెలుసని, వాటిని ఎలా పరిష్కరించాలో కూడా ఆమెకు స్పష్టంగా అవగాహన ఉందని అన్నారు. అలాంటి నాయకురాలిని గెలిపిస్తే డివిజన్ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు కూడా వేగంగా పరిష్కారం అవుతాయని చెప్పారు. తాను కోరగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండను మున్సిపాలిటీ నుండి మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చేందుకు అంగీకరించారని, ఇది నల్గొండ ప్రజల అదృష్టమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ కార్పొరేషన్ గా మారడం వల్ల నల్గొండకు పెద్ద ఎత్తున నిధులు రావడానికి మార్గం ఏర్పడిందని అన్నారు. నల్గొండ పట్టణానికి 700 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర మంత్రి గడ్కరీ వెంటనే నిధులు మంజూరు చేయడం వల్ల అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తున్నామని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా గృహాలు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాయని అన్నారు. తన ప్రభుత్వ హయాంలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చిన పేద పిల్లలకు చదువు ఖర్చు కూడా భరించడం జరుగుతోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రజలంతా 47వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అబ్బగోని కవిత రమేష్ గౌడ్ ను చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఇలాంటి అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవాలని ఆయన పిలుపునిచ్చారు. 2006లో మన ఇల్లు కట్టించే వారికి మిగిలిన వారికి కూడా 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లతో పాటు డబుల్ బెడ్రూమ్లో 13 మందికి ఈ వార్డులో 13 మందికి వచ్చింది. ఒక్కొక్క ఇల్లు 30,000 పెట్టి రిపేర్ చేపిస్తున్నాం. ఈ ఎన్నికల తర్వాత ఆ ప్లాట్లన్నీ కూడా అప్పగించడం జరుగుతున్నది. ఈ వార్డుకు సంబంధించిన నాయకులే కాదు, ఇక్కడ ఉన్న రమేష్ అభిమానులందరికీ కూడా చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, 4వసారి గెలుస్తున్నంటే వాళ్ళు కూడా రమేష్ కూడా 4 లైన్లో పోతున్నట్టే కదా. నల్గొండలో 5 సార్లు గెలవాలంటే నల్గొండలో 2వసారి ఎవరు ఎమ్మెల్యేగా గెలవలేదు. మా దగ్గర పేదోళ్లకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చి ఫీజు కట్టాలి. ఇలాంటి నాయకులు నాకు కావాలి. పేదవాడికి అవసరం ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. అందుకనే ఈరోజు మళ్ళీ కూడా కవిత పోటీ చేస్తున్నది. రమేష్ కూడా తప్పకుండా గవర్నమెంట్ రేపు పొద్దున ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంచిగా, ఎందుకంటే 24 గంటలు తిరగాలంటే ఇలా గురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారి, ఉమ్మల మోహన్ రెడ్డి గారు పట్టణం కాంగ్రెస్ గారి, భాషం రామరెడ్డి గారు, అబ్బగోని రమేష్, ఇలాంటి నాయకులు ఉంటే మన టౌన్ని మోడల్గా చేసుకోవచ్చు, ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు. నాకు రాష్ట్రం అంతా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిగా 10,000 కోట్లు మంజూరు చేయించిన రేపు టెండర్ పిలుస్తున్నా.